పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో ఏ తప్పు లేదు. ఆయన ఏమన్నారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పింది, నేను హిందూ ధర్మాన్ని పాటిస్తున్నాను, ఇతర మతాల పట్ల నాకు అత్యంత గౌరవం ఉంది అని ఆయన స్పష్టంగా చెప్పారు. షర్మిల is a Christian. She also might be respecting other communities, other religions. అని షర్మిల ఎప్పుడు చెప్పలా ఇంత స్ట్రైట్గా. ఇప్పుడు రాజకీయ నాయకుల్లో అంటే కళ్యాణ్ స్థాయి పెద్దది, డిప్యూటీ సీఎం. ఒక ఎంపీగా ఈ మాట నేను ఎప్పుడో చెప్పా. ఆమె పొలిటీషియన్, రాజకీయాల్లో ఉన్నాడు, నా విశ్వాసం ఇది అంటే ఆ విశ్వాసం లేని వాళ్ళు ఓట్లేరని ఒక భయం. ఆ భయం లేనివాడు కళ్యాణ్. సో రాజకీయం వేరు, కానీ మనసులో ఉన్న మాటని రాజకీయాలకు అతీతంగా మాట్లాడగలగటం అంతే. ఎస్, హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్. తప్పు లేదు. నీ మతం అదైనప్పుడు అవును, ఆ మతాన్ని నేను ప్రేమిస్తున్నాను, అన్య మతాలను నేను గౌరవిస్తున్నాను. ఆయన భార్య అన్య మతస్థురాలు, నేను పెళ్లి చేసుకోలేదా? సో ఆ మత సామరస్యం ఉండాలి. అంటే ఆయన చెప్పింది ఏంటి? అన్ని మతాలని మన లౌకిక వాదంలో ఆ మతాలకి అన్య మతాలకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఈ మతానికి, మెజారిటీ ఉన్న మతానికి కూడా ఇవ్వాలి. మైనారిటీలు అని మనం అని వారికి ఇస్తున్న ఆ రక్షణ హిందువులకు కూడా ఇవ్వాలి బోర్డు ద్వారా అని చెప్పారు. ఆయన చెప్పిన దాంట్లో తప్పు ఏమాత్రం లేదు. బట్ ఒక రాజకీయ నాయకుడిగా అలాగ చెప్పాలంటే ధైర్యం ఉండాలి. అంత గట్టిగా రాజాసింగ్ అని ఒక ఆయన మాట్లాడేవాడు తెలంగాణలో. ఆయన వాదానికి ఆయన కట్టుబడి ఉన్నాడు. బట్ రాజాసింగ్ వాదం స్ట్రాంగ్. ఆయన ఇతర మతాలను గౌరవిస్తాడు లేదో నాకు తెలియదు. నేను ఎన్నోసార్లు స్పష్టంగా చెప్పింది, నా హిందూ మతాన్ని నేను ప్రేమిస్తున్నాను, నేను మిషనరీ స్కూల్స్లో చదువుకున్నాను, ఇతర మతాలు నేను గౌరవిస్తాను, నా స్నేహితులు అందరూ ముస్లిమ్స్ ఉన్నారు, ఇస్లాంలో వండర్ఫుల్ పాయింట్స్ ఉన్నాయి అని నేను ఎన్నోసార్లు నేను చెప్పా. కళ్యాణ్ గారు స్ట్రైట్గా, నేను ఒక ఎంపీ స్థాయిలో చెప్పా. కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యే అయ్యారు, డిప్యూటీ సీఎం అయ్యారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ధైర్యంగా ఆయన మనసులో మాటని ఆయన చెప్పాడు. ఎస్, చెప్పినందుకు హిందువులు స్వాగతిస్తారు, మా మతాలని గౌరవిస్తున్నాను అని చెప్పినందుకు వాళ్ళు కూడా డెఫినెట్గా స్వాగతిస్తారు. ఇప్పుడు నిన్న నా దగ్గరికి ఏదో సమస్య ఉంటే మన షరీఫ్ గారు ఇంకెవరో ఒక 30 మంది వచ్చారు. ఎంతో అన్యోన్యంగా కలిసి ఉన్నాం. ఎవరికి సెక్యులర్ దేశం ఉంది, మన రాజ్యాంగంలోనే అన్ని మతాలు కలిసి ఉండాలని ఉంది, కలిసి ఉంటున్నాం కూడా. ఎక్కడో చిన్న చిన్న అపరేషన్స్ జరుగుతాయి అంతే తప్ప ఈ విషయంలో షర్మిల మాట్లాడింది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ దమ్మున్నోడు, తన మతాన్ని తను గౌరవిస్తూ ప్రేమిస్తూ ఇతర మతాలను గౌరవిస్తున్నాను అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. చాలామంది రాజకీయ నాయకులు చెప్పరు, మనసులో ఉంటుంది చెప్పరు. కళ్యాణ్ గారు లాంటాడో నాలంటాడో తేలిపోతారు. బట్ నో రిగ్రెట్స్. ఓట్ల కోసం కాదు కదా, మనం ప్రజలకు మంచి చేయాలి. ఆ ప్రజలకు మంచి చేసే ప్రాసెస్లో నీ మనోభావాలని, ఇతరుల మనోభావాలు మనం కించపరచకూడదు.
బట్ నీ మనోభావాల్ని, నువ్వు నమ్మిన ధర్మాన్ని, నేను ఈ ధర్మాన్ని నేను విశ్వసిస్తున్నాను అని చెప్పటం అనేది రాజకీయ నాయకుడిగా అరుదు. సో అది చేసినందుకు నేను ఎలాగో ఎప్పుడో కలుస్తా. మరి ఈ మధ్య నేను విజయవాడ వెళ్ళినప్పుడు లేకపోతే మా అసెంబ్లీ సమావేశాల్లోనూ, ఎందుకంటే ఆయన అంత ఈజీగా దొరకరు. సో కలిసి నేను పర్సనల్గా కూడా నేను ఆయన్ని అభినందిస్తాను. పర్ఫెక్ట్గా మాట్లాడారు. షర్మిల కెన్ ఆల్సో సే నేను క్రిస్టియానిటీని, హిందూ మతాన్ని కూడా నేను గౌరవిస్తాను అని షర్మిల కూడా చెప్పచ్చు, చెప్పాలని కోరుకుంటున్నాను. లేదా 3 సమానం అంటే ఇంకా హ్యాపీ.